సో లాస్ట్ క్లాసెస్ లో ఎలక్ట్రిక్ డైపోల్ గురించి ఎలక్ట్రిక్ డైపోల్ మొమెంటం గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఆ కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ ని మనం ఆన్సర్ చేయాలి. సో డిరైవ్ కపుల్ యాక్టింగ్ ఇన్ an ఎలక్ట్రిక్ డైపోల్ ప్లేస్డ్ ఇన్ an యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఎలక్ట్రిక్ డైపోల్ ని పెడితే వాటి మధ్య యాక్ట్ అయ్యే కపుల్ కి డెరివేషన్ చెప్పమంటున్నారు. ఓకే, ఇది ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని డ్రా చేద్దాం. సో ఇదంతా మనకి యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాపిటల్ E. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో మనం డైపోల్ ని ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇది ప్లస్ q, ఇది మైనస్ q, సెపరేటెడ్ బై డిస్టెన్స్ 2l. సో 2 లాస్ట్ క్లాస్ లో ఏమని డిస్కస్ చేసాం? సో ఇది ప్లస్ q అనే ఛార్జ్, ఇది మైనస్ q అనే ఛార్జ్, సెపరేటెడ్ బై డిస్టెన్స్ 2a అని డిస్కస్ చేసాం. సో ఈ 2a ప్లేస్ లో 2l అని రాస్తున్నాను అంతే. ఏదైనా సరే చార్జెస్ మధ్య డిస్టెన్స్ డైపోల్ అంటే. సో ఇక్కడ ప్లస్ చార్జ్ q ఈక్వల్ అంటే ఆపోజిట్ చార్జెస్ ఉంటాయి. ఈక్వల్ అంటే ఆపోజిట్ చార్జెస్ అంటే లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం. ఏమని? ఇక్కడ ప్లస్ 1 కూలమ్స్ ఉంటే ఇక్కడ మైనస్ 1 కూలమ్స్ ఉండాలి. అంతేగాని ఇక్కడ ప్లస్ 1 కూలమ్స్ వచ్చి ఇక్కడ మైనస్ 2 కూలమ్స్ వస్తానంటే దాన్ని డైపోల్ అని చెప్పం. ఎట్ ద సేమ్ టైం ఖచ్చితంగా అవి 2l అనే డిస్టెన్స్ తో సెపరేట్ అయి ఉండాలి. 2l కానీ 2a కానీ ఏదైనా సరే చార్జెస్ మధ్యన డిస్టెన్సే. సో దాని ప్లేస్ లో నేను 2l అని తీసుకున్నాను అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో డైపోల్ మూమెంట్ చెప్పమంటే లాస్ట్ క్లాస్ లో డైపోల్ మూమెంట్ P విల్ బి ఈక్వల్ టు Q ఇంటూ 2l లేదా 2a అని డిస్కస్ చేసాం. సో ఇది 2a ప్లేస్ లో 2l ప్లేస్ చేశాను అంతే. అంటే 2a ప్లేస్ లో 2l ప్లేస్ చేసాం అంటే ఏదైనా సరే వాటి మధ్య డిస్టెన్స్ గురించి చెప్పుకోవడం అంతే. ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ P విల్ బి ఈక్వల్ టు Q ఇంటూ 2l లేదా Q ఇంటూ 2a ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు డైపోల్ ని యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేశాను. సమ్ థీటా అనే యాంగిల్ తో ప్లేస్ చేశాను. అంటే ఎగ్జాక్ట్లీ హారిజాంటల్ గా కాకుండా, ఇలా ఎగ్జాక్ట్ గా హారిజాంటల్ గా కాకుండా, ఇలా ఎగ్జాక్ట్ గా వెర్టికల్ గా కాకుండా సమ్ థీటా అనే యాంగిల్ మేక్ చేస్తూ ప్లేస్ అయింది. ఓకే, ఎలక్ట్రిక్ డైపోల్. సో ఎప్పుడైతే ఇది థీటా అనే యాంగిల్ మేక్ చేస్తూ ప్లేస్ అయిందో ఎలక్ట్రిక్ డైపోల్. సో ఇదంతా మనకి ఎలక్ట్రిక్ డైపోల్ అరేంజ్మెంట్. ఎలక్ట్రిక్ డైపోల్ అరేంజ్మెంట్. సో ప్లస్ q మైనస్ q ప్లస్ q మైనస్ q సెపరేటెడ్ బై డిస్టెన్స్ 12 అది అనే ఎక్కడ కనిపించినా సరే అది మనకి ఎలక్ట్రిక్ డైపోలే. ఓకే, సో మేక్స్ an యాంగిల్ థీటా విత్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని రాస్తాం. సో ఈ డిస్టెన్స్ మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది అప్పుడు. సో ఇప్పుడు ఈ డిస్టెన్స్ మనకి నేను డ్రా చేసిన డిస్టెన్స్ ఉంది కదా. సో ఇది ఒక ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కింద తీసుకున్నట్టయితే నేను ఈ మార్క్ చేసింది మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. సో పర్టికులర్ గా ఈ సైడ్ నేను డార్క్ చేస్తున్న ఈ సైడ్ మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. సో థీటా అనే యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని 2l ఇంటూ sin థీటా అని రాశాను. 2l ఇంటూ sin థీటా, ఎందుకని థీటా అనే యాంగిల్ దీనికి ఆపోజిట్ సైడ్ లో మెన్షన్ అవుతుంది. అందువల్ల దీన్ని 2l ఇంటూ sin థీటా అని రాసుకోవచ్చు. ఒకవేళ ఈ సైడ్ లో కనుక సిచ్యువేషన్ ఉన్నట్టయితే దాన్ని 2l ఇంటూ cos థీటా అని రాసుకుంటాం. ఓకే, ఇది 2l అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో. ఓకేనా, హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అవునా? సో అక్కడ 2l కామన్ తీసేస్తే sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ థీటా ఎంత అవుతుంది? 1 అవుతుంది. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1 కదా. సో అందుకోసమని ఈ సైడ్ ని 2l sin థీటా అని రాస్తాం, ఈ సైడ్ ని 2l cos థీటా అని రాస్తాం. ఓకేనా? సో ఇదంతా మనకి యూనిఫామ్ కపుల్ యాక్టింగ్ ఇన్ an యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెరివేషన్ చేయడం కోసం. సో ఇక్కడ కపుల్ యాక్టింగ్ ఇస్ నథింగ్ బట్ టార్క్. కపుల్ యాక్టింగ్ అని ఎక్కడైనా అడిగినా టార్క్ కి ఈక్వేషన్ చెప్పాలి. కపుల్ యాక్టింగ్ అంటే దాని అర్థం ఏంటి? కపుల్ అంటే రెండు ఫోర్స్లు ఉన్నాయని అర్థం. అవునా? రెండు ఫోర్స్లు అంటే ఫస్ట్ పాజిటివ్ q నుంచి వచ్చేది ఫోర్స్ విల్ బి ఈక్వల్ టు ప్లస్ q ఇంటూ ఈ ఒక ఫోర్స్, ఈ మైనస్ q నుంచి వచ్చే ఫోర్స్ రెండో ఫోర్స్, మైనస్ q ఇంటూ ఈ రెండో ఫోర్స్. అంటే ప్లస్ qe ఒక ఫోర్స్ మైనస్ qe రెండో ఫోర్స్. అవునా? ఈ రెండు ఫోర్స్లనే కపుల్ యాక్టింగ్ అని అంటారు. ఎప్పుడైతే రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్లు ఎగ్జిస్ట్ అయ్యాయో ఆ బాడీలో మనకి టార్క్ ప్రొడక్షన్ అవుతుంది. అవునా కదా? ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లో నేర్చుకుంటా. రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్లో ఏదైనా ఒక బాడీ మీద పనిచేస్తున్నప్పుడు ఆ బాడీలో టార్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో ప్లస్ qe ఫోర్స్ మైనస్ qe ఫోర్స్ ఈక్వల్ ఫోర్స్లే బట్ ఆపోజిట్ ఫోర్స్లు కాబట్టి ఎలక్ట్రిక్ డైపోల్ లో కపుల్ అంటే ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలి? టార్క్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా? సో టార్క్ విల్ బి ఈక్వల్ టు టార్క్ టౌ. సో టార్క్ టౌ కింద ప్లేస్ చేస్తాం. టార్క్ టౌ ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్
అవునా? సో టార్క్ టౌ విల్ బి ఈక్వల్ టు ఏదో ఒక ఫోర్స్ తీసుకోండి, ప్లస్ క్యూఏ అయినా మైనస్ క్యూఏ అయినా ఏది తీసుకున్నా పర్వాలేదు, మాగ్నిట్యూడ్స్ తీసుకోలేతే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా, ఇక్కడ ప్లస్ క్యూ కి యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి ప్లస్ ఇంటూ క్యూఈ, ఇక్కడ మైనస్ క్యూ కి యాక్ట్ అయ్యే ఫోర్స్ అంటే మనకి మైనస్ ఇంటూ క్యూఈ, అంటే ప్లస్ లో మైనస్ లో కన్సిడరేషన్ కాకుండా రెండు ఈక్వల్ ఫోర్స్లే కదా, అందుకని టార్క్ టౌ ఈస్ ఈక్వల్ టు ఫోర్స్ ప్లేస్ లో క్యూ ఇంటూ ఈ తీసుకుంటాం ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ ఆల్రెడీ రాసాం, ఈ డార్క్ చేసిందే మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని, ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వాల్యూ 2l sin θ అని ఆల్రెడీ మెన్షన్ చేసాం, అంటే QE ఇంటూ 2l sin θ అని రాస్తాం. ఓకేనా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఒక డైపోల్ అంటే ఇక్కడ నేను చాక్ పీస్ ప్లేస్ చేసిన చోట పాజిటివ్ క్యూ, ఇంకో చాక్ పీస్ ప్లేస్ చేసిన చోట నెగిటివ్ క్యూ, రెండో కూడా మనకి సేమ్, అంటే 1 కూలుమ్ ఉంటే 1 కూలుమ్, 2 కూలమ్స్ ఉంటే 2 కూలమ్స్ ఉండాలి, కాకపోతే ఒకటి పాజిటివ్ అయితే రెండోది నెగిటివ్ అవ్వాలి. ఖచ్చితంగా వీటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలి 2l అని ఉండాలి. ఎప్పుడైతే ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ పనిచేసాయో డైపోల్లో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేసినప్పుడు సమ్ థీటా అనే యాంగిల్ మేక్ చేస్తుంది. ఎప్పుడైతే థీటా అనే యాంగిల్ మేక్ చేసిందో అది రెండు కాంపోనెంట్స్ కింద స్ప్లిట్ అయిపోతాయి. ఒకటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాంపోనెంట్, దాని వాల్యూ వచ్చేసి 2l sin θ అవుతుంది. సో ఈ ప్యారలల్ కాంపోనెంట్ వచ్చేసి మనకి 2l cos θ కింద అవుతుంది. సో దీని వాల్యూ ఎలాగా 2l, అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కింద తీసుకున్నప్పుడు హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అవుతుంది. అలా పైథాగరస్ థియరమ్ ని ప్లేస్ చేసుకో. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే రెండు ఫోర్సులు పనిచేస్తున్నాయి, పాజిటివ్ మీద పనిచేసేది ప్లస్ QE, ఈ నెగిటివ్ చార్జ్ మీద పనిచేసేది మైనస్ QE. ఎప్పుడైతే ఒక దాని మీద ఒక డైపోల్ మీద ఈక్వల్ ఆపోజిట్ ఫోర్సులు పనిచేస్తున్నాయో దాంట్లో టార్క్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. సో టార్కే కపుల్ ఫోర్స్ యాక్టింగ్ అన్నమాట. కపుల్ ఫోర్స్ యాక్టింగ్ అన్నా టార్క్ అన్నా రెండు సేమ్. అక్కడ మమ్మల్ని టార్క్ అని డైరెక్ట్ గా ఎవరు అడగరు. సో టార్క్ అని డైరెక్ట్ గా కాకుండా కపుల్ ఫోర్స్ యాక్టింగ్ అని ఇచ్చాడు అంతే. కపుల్ అంటే రెండు, ప్లస్ QE అనే ఫోర్స్ మైనస్ QE అనే ఫోర్స్. అయితే ఇక్కడ మనం ప్లస్ లో మైనస్ లో కన్సిడరేషన్ లో తీసుకోకుండా జస్ట్ ఫోర్స్ అంటే QE తీసుకున్నా అంతే. సో QE ఇంటూ ఎలా రాసుకోవచ్చు 2l ఇంటూ sin θ అని రాసాం, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు దీన్ని టార్క్ టౌ ఈస్ ఈక్వల్ టు Q ఇంటూ 2l ఇంటూ E ఇంటూ sin θ అని రాయొచ్చు. ఓకే, కానీ మనకి తెలిసిన విషయమే Q ఇంటూ 2l అంటే ఎలక్ట్రిక్ డైపోల్ మొమెంట్ P అని. సో టార్క్ టౌ విల్ బి ఈక్వల్ టు P ఇంటూ E ఇంటూ sin θ, P ఇంటూ E ఇంటూ sin θ. అది స్కేలార్ నోటేషన్ లో అయితే, ఒకవేళ అది వెక్టర్ నోటేషన్ లో రాయమన్నట్టయితే ఎలా రాసుకోవచ్చు, సైన్ యాంగిల్స్ రాసామంటే క్రాస్ ప్రొడక్ట్ వచ్చింది, సైన్ యాంగిల్స్ రాస్తున్నామంటే కాస్ ప్రొడక్ట్ వస్తుంది. వెక్టర్స్ లో ఫస్ట్ ఇయర్ వెక్టర్స్ లో నేర్చుకుంటాం, సైన్ యాంగిల్స్ వస్తున్నాయంటే అక్కడ ఖచ్చితంగా కాస్ ప్రొడక్టే, కాస్ యాంగిల్స్ వస్తున్నాయంటే అక్కడ వెక్టర్స్ ఖచ్చితంగా డాట్ ప్రొడక్టే రాసుకోవాలి, డాట్ ప్రొడక్టే. సో టార్క్ టౌ బార్ అంటే వెక్టర్ నోటేషన్ లో రాసినప్పుడు P బార్ క్రాస్ E బార్ అవుతున్నాయి. సో ఇది వెక్టర్ నోటేషన్. సో ఇదంతా మనకి వెక్టర్ నోటేషన్, అంటే టార్క్ టౌ బార్ విల్ బి ఈక్వల్ టు P బార్ క్రాస్ E బార్ అని రాస్తా ఉంది. ఓకేనా? సో ఇదంతా మనకి కపుల్ యాక్టింగ్, డిరైవ్ కపుల్ యాక్టింగ్ అని ఎప్పుడైనా అంటే మీరు ఎవరిని పెర్ఫార్మ్ చేయాలి, టార్క్. కపుల్ యాక్టింగ్ అంటే దాని అర్థం ఏంటి, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ పనిచేస్తున్నట్లు లెక్క. ఓకే, సో ఇదే ఎలక్ట్రిక్ డైపోల్ ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయాలి, ఎక్కడ యాక్సియల్ లైన్ లో ప్లేస్ చేస్తే. ఓకే, సో ఇదంతా మనకి ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ యాక్సియల్ లైన్ కూడా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఇంక ఇక్కడ నుంచి చాప్టర్ అంతా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. సో టార్క్ టౌ ఈస్ ఈక్వల్ టు PE, వెక్టర్ ఫామ్ లో రాసినట్టయితే P బార్ క్రాస్ E బార్ అని రాస్తాం అంతే.
placed in axial line. ఓకే, సో ఒక యాక్సియల్ లైన్ క్యాలిక్యులేషన్, యాక్సియల్ లైన్ లో ఎలక్ట్రిక్ డైపోల్ ప్లేస్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్లు ఎలా ఉంటాయో చెప్పంటున్నారు. సో దానికోసం ఒక డయాగ్రామ్ ని డ్రా చేసుకోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ ఆన్ యాక్సియల్ లైన్, కానీ ఎలక్ట్రిక్ డైపోల్ ని తీసుకోవాలి. సో ఇది ఒక యాక్సిస్ లైన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎక్స్ యాక్సిస్ అనుకుందాం. యాక్సియల్ లైన్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఇవి. ఓకే, అన్నిట్లో ఏదో ఒక యాక్సిస్ ని కన్సిడరేషన్ లో తీసుకున్నాం. సో మనకి ఈజీగా క్యాలిక్యులేషన్ అవుతాయని ఎక్స్ యాక్సిస్ ని తీసుకున్నా, అంటే హారిజాంటల్ యాక్సిస్ ని. సో ఇలా తీసుకుంటే అది వెర్టికల్ యాక్సిస్, ఆ రకంగా కూడా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. యాక్సియల్ లైన్ అని అన్నాడు కాబట్టి ఏదో ఒక యాక్సిస్ లో క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. అదే ఈక్విటోరియల్ లైన్ అని అంటే మళ్ళీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వేసుకొని క్యాలిక్యులేషన్ చేయాలి. అది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఫస్ట్ యాక్సియల్ లైన్ క్యాలిక్యులేషన్ చూద్దాం. సో ఈ యాక్సియల్ లైన్ క్యాలిక్యులేషన్ లో ఒక యాక్సియల్ లైన్ తీసుకున్నాం. సో ఈ యాక్సియల్ లైన్ డయాగ్రామ్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఈ డయాగ్రామ్ ని బేస్ చేసుకునే మనకి క్యాలిక్యులేషన్లు అనేవి ఉంటాయి. ఈ డయాగ్రామ్ లో ఎక్కడైనా మిస్టేక్ జరిగిందా అక్కడతో మనకి క్యాలిక్యులేషన్లు అనేవి అయిపోతాయి. ఇదంతా మనకి ప్యూర్లీ బేస్డ్ క్యాలిక్యులేషన్. ఈ క్వశ్చన్ లో ఆన్సర్ అంతా కూడా క్యాలిక్యులేషన్ బేస్ చేసుకునే ఉంటుంది. అంతా డెరివేషన్ పార్ట్ అంతే. ఇందులో రాయడానికి మ్యాటర్ కంటెంట్ అంటే ఏది ఉండదు. లాస్ట్ అదే జస్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా కపుల్ యాక్టింగ్, అదైతే కొంచెం ఒక 2-3 పాయింట్స్ మ్యాటర్ అని ఉంటుంది, కానీ ఇది ప్యూర్గా ఇంకా మొత్తం డెరివేషన్ లాగే ఉంటుంది. సో ఇక్కడ ప్లస్ క్యూ ఛార్జ్ ప్లేస్ చేసాం. సో ఇక్కడ మైనస్ క్యూ ఛార్జ్ ప్లేస్ చేసాం. సో ప్లస్ క్యూ మైనస్ క్యూ ఛార్జ్ ఎప్పుడైతే ప్లేస్ అయిందో అది ఎలక్ట్రిక్ డైపోలే, కానీ ఖచ్చితంగా వీటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలి? 2l ఉండాలి, అవునా? సో 2l అంటే దీని మిడ్ పాయింట్ ఎంత అవుతుంది? ఈ పాయింట్, ఈ లెంత్ l, సో ఈ లెంత్ వచ్చేసి l. సో l ప్లస్ l కలిపే 2l, అంటే ఇది మిడ్ పాయింట్ ని కలిపాం అన్నమాట. సో ఇక్కడ టెస్ట్ ఛార్జ్ ప్లేస్ చేసుకుంటాం. సమ్ q అనే టెస్ట్ ఛార్జ్, సమ్ t అనే టెస్ట్ ఛార్జ్ ప్లేస్ చేసాం. ఓకే, సో ఇది మనకి టెస్ట్ ఛార్జ్ అన్నమాట. సో ఈ టెస్ట్ ఛార్జ్ దగ్గర మన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్ E2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ 2, ఇది E1 ఎలక్ట్రిక్ ఫీల్డ్ 1. ఓకే, సో E2 E1 ఎందుకు ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో తీసుకున్నాను? సేమ్ డైరెక్షన్ లో తీసుకోవచ్చు కదా. లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ చెప్పాను నేను, ఎలక్ట్రిక్ డైపోల్ కి ఫోర్స్ కి సారీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేషన్, డైపోల్ గురించి మాట్లాడలేదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో నేను ఒకవేళ అది పాజిటివ్ ఛార్జ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అవుట్వర్డ్ డైరెక్షన్ అని చెప్పాం, అవునా? అదే ఒకవేళ నెగిటివ్ ఛార్జ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్వర్డ్ అని చెప్పుకున్నాం. అదే ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను చూడండి. పాజిటివ్ ఛార్జ్ అయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ అవుట్వర్డ్స్, అవునా? ఇలా. సో లాస్ట్ క్లాసెస్ ఒకసారి రివ్యూ చూసినట్టయితే ఈ డయాగ్రామ్స్ కనబడతాయి మీకు. అదే నెగిటివ్ ఛార్జ్ అయితే ఇన్వర్డ్స్ ఇలా ఉంటాయి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ లేదా ఎలక్ట్రిక్ లైన్స్. సో అందుకోసం E1 E2 రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ప్లస్ క్యూ ఛార్జ్ ఉంది, ఎట్ ద సేమ్ టైం మైనస్ క్యూ ఛార్జ్ ఉంది. మరి ఇక్కడ మైనస్ క్యూ ఛార్జ్ కూడా ఉంది కదా, అందుకు ప్లస్ క్యూ ఛార్జ్ కి ఇన్వర్డ్ డైరెక్షన్, అవుట్వర్డ్ డైరెక్షన్, మైనస్ క్యూ ఛార్జ్ కి ఇన్వర్డ్ డైరెక్షన్. అందుకోసం రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. ఆపోజిట్ డైరెక్షన్ రెండు కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఎగ్జిబిట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్, టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ చెప్పాలంటే సో టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాపిటల్ E విల్ బి ఈక్వల్ టు E1 మైనస్ E2 అని చెప్పొచ్చు, అవునా? E1 ప్లస్ E2 అని ఎందుకు చెప్పకూడదు? E1 ప్లస్ E2 అంటే రెండు సేమ్ డైరెక్షన్ ఉన్నట్టు అర్థం, కానీ అలా లేవు కదా, రెండు ఆపోజిట్ డైరెక్షన్లు ఉన్నాయి. ఒక D డైరెక్షన్లు ఉంటే రెండు D డైరెక్షన్లు ఉన్నాయి. ఓకే, అందుకని E1 మైనస్ E2 అని చెప్పా. రెండు సేమ్ డైరెక్షన్లు ఉన్నాయి అనుకో E1 ప్లస్ E2 అని చెప్తాను, కానీ రెండు ఏ డైరెక్షన్లు ఉన్నాయి? E1 మైనస్ E2 అని ఆపోజిట్ డైరెక్షన్లు ఉన్నాయి కాబట్టి. ఓకే, సో మనకి ఆల్రెడీ E కి వాల్యూ తెలుసు, ఏమని? E విల్ బి ఈక్వల్ టు E కి ఈక్వేషన్ తెలుసు, Q 1/4πε0 Q/r² అనే విషయం ఆల్రెడీ తెలుసు మనకి. లాస్ట్ క్లాస్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ చెప్పినప్పుడు చెప్పాం, E విల్ బి ఈక్వల్ టు 1/4πε0 Q/r² అనే విషయం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఓకే, సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని E1 వాల్యూ E2 వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఈ డయాగ్రామ్ మనకి బాగా ఇంపార్టెంట్. ఫస్ట్ E1 ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ E1 ని క్యాలిక్యులేట్ చేద్దాం.
ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే ఫస్ట్ డిస్టెన్స్ గమనించుకోవాలి. ఇక్కడ ఈ సెంటర్ పార్ట్ ఉంది కదా, దీన్ని సంథింగ్ సి అని లెటర్తో రాద్దాం. సో డయాగ్రామ్ ని బాగా అబ్జర్వ్ చేయండి. ఈ సెంటర్ పాయింట్ నుంచి, ఈ డైపోల్ సెంటర్ పాయింట్ నుంచి ఈ టెస్ట్ చార్జ్ కి డైపోల్ సెంటర్ పాయింట్ నుంచి ఈ టెస్ట్ చార్జ్ కి మధ్యన డిస్టెన్స్ ని r అని చెప్తారు, స్మాల్ r. ఓకే, సో ఇది ఏంటంటే ఈ సెంటర్ పాయింట్ సి నుంచి ఈ టెస్ట్ చార్జ్ t కి మధ్యన డిస్టెన్స్ అన్నమాట r అనేది. ఓకే, ఇప్పుడు మనం e1 e2 రెండు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చేయాలంటే ఈ l వాల్యూస్ ఉన్నాయి కదా, e1 ని క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఈ కంప్లీట్ r నుంచి l వాల్యూస్ ని మైనస్ చేయాలి. l వాల్యూస్ ని మైనస్ చేసుకోవాలి. అదే e2 క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఈ r వాల్యూస్ కి l వాల్యూస్ ని అడిషన్ చేసుకోవాలి. ఎందుకని l మీరు అబ్జర్వ్ చేసినట్టయితే e1 అట్ సైడ్ కి తిరుగుంది, అవునా? దానికి ఇంక l తో సంబంధం ఏం లేదు. ఈ l తో దానికి ఏం సంబంధం? ఇక్కడ ఉన్న ఈ l నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి. నేను ఇక్కడ సర్కిల్ చేసిన l తో e1 కి ఎటువంటి ఏ రకమైన సంబంధం ఉండదు, ఏ రకమైన రిలేషన్ ఉండదు. అందువల్ల ఈ టోటల్ డిస్టెన్స్ r నుంచి l ని మైనస్ చేయాలి ఖచ్చితంగా. ఎట్ ద సేమ్ టైం e2 కి ఈ l తో రిలేషన్ ఉంది కాబట్టి ఈ ఉన్న r కి l ని ఖచ్చితంగా కలపాలి. సో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తున్నాను చూడండి. ఈ e1 అనేది అట్ సైడ్ డైరెక్షన్ ఉందండి, ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. ఈ e1 కి r ఒక్కటే రిలేషన్, ఈ l తో ఇటువంటి ఈ రకమైన l తో, అంటే ఈ సర్కిల్ చేసిన l తో ఏ రకమైన రిలేషన్ మెయింటైన్ చేయదు. అందుకని టోటల్ డిస్టెన్స్ r నుంచి ఈ l ని రిమూవ్ చేసేయాలి, అంటే మైనస్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం e2 ఉంది కదా, ఈ e2 కి r తో కాకుండా ఈ l తో కూడా రిలేషన్ ఉంది. ఎందుకంటే దీని డైరెక్షన్ అంతా ఇటు సైడ్ ఉంది కాబట్టి, అంటే ఈ l తో నేను ఈ సర్కిల్ చేసిన l తో e2 కి రిలేషన్ ఉంది. అందుకని ఈ r ఏ కాకుండా ఈ l ని కూడా మనం ఎడిషన్ చేసుకోవాలి. ఓకే, అందువల్ల e1 e2 వాల్యూస్ ఇలా రాస్తున్నాను చూడండి. e1 వాల్యూ ప్లస్ q బై 1/4 pi epsilon naught plus q by r minus l whole square అని రాస్తాం. r minus l whole square అంటే r square ప్లేస్ లో r minus l రాస్తాం. ఎందుకని ఈ e1 కి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడు, ఈ e1 కి కంప్లీట్ r తోనే రిలేషన్ ఉంది. ఈ l తో, ఈ రౌండ్ అప్ చేసిన l తో ఎటువంటి రకమైన రిలేషన్ లేదు. సో అందుకోసం ఈ కంప్లీట్ r నుంచి ఈ l ని రిమూవ్ చేసేస్తాం. ఆ రిమూవేషన్ మైనస్ కింద రాస్తాం అంతే, r minus l whole square. e1 మనకి పాజిటివ్ చార్జ్ కి వర్కౌట్ అవుతుంది, e2 మనకి నెగటివ్ చార్జ్ కి వర్కౌట్ అవుతుంది. సో e2 will be equal to minus q by 1/4 pi epsilon naught minus q by r plus l whole square అని రాస్తాం. r plus l whole square అని రాస్తాం. అంటే ఈ e2 కి మట్టుకు మాత్రం ఈ సర్కిల్ చేసిన l కి r కి మధ్య రిలేషన్ ఉన్నాయి. ఈ రెండు కలిపితేనే మనకి టోటల్ డిస్టెన్స్ వస్తుంది. ఓకే, అందుకని r ప్లస్ l హోల్ స్క్వేర్. నేను ఈ సర్కిల్ చేసిన l మీద ఫోకస్ పెడుతున్నాను. సో ఈ l ని రిమూవ్ చేసేస్తాం e1 కి, ఈ l ని యాడ్ చేస్తాం e2 కి, అంతే డిఫరెన్స్. కాకపోతే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే e1 కి యాడ్ చేసి e2 కి మైనస్ చేస్తారు, అది చాలా ఇబ్బంది. e1 డైరెక్షన్ e2 డైరెక్షన్ చూసుకోవాలి మీరు. e1 డైరెక్షన్ అటు సైడ్ ఉంది, e1 డైరెక్షన్ ఎప్పుడు అటు సైడ్, ఈ డైరెక్షన్ లో ఇక్కడ. సో e1 డైరెక్షన్ అటు సైడ్ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఈ కంప్లీట్ r డిస్టెన్స్ నుంచి l ని రిమూవ్ చేయాలి. e2 డిస్టెన్స్ దానికి ఆపోజిట్ లో ఉంది కాబట్టి ఈ కంప్లీట్ r నుంచి l ని ఎడిషన్ చేసుకోవాలి, అంతే డిఫరెన్స్. సో e1 మైనస్ e2 టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E will be equal to e1 మైనస్ e2. ఓకే, సో ఇక్కడ మైనస్ q అన్న ఛార్జ్ ప్లస్ q అన్న ఛార్జ్ కి చెప్పుకున్నాం అంతే. ఎందుకంటే ఒక దాని ప్లస్ q ఒక దాని మైనస్ q తీసుకున్నాం కదా, అలా కాకుండా దీనికి మోడ్ వాల్యూస్ తీసుకుంటాం. అంటే ఇక్కడ ప్లస్ లో మైనస్ లో వేయవలసిన పని లేదు, అంటే నేను ప్లస్ లో మైనస్ ఎందుకు చెప్పానంటే మీకు డైపోల్ అని గుర్తు చేయడం కోసం చెప్పాను అంతే. మనం తీసుకుంది ఇక్కడ డైపోల్ కదా, ప్లస్ q మైనస్ q రెండు డైపోల్స్ కదా, అందుకోసం వేయడం కోసం అలా రాసాను. సో e1 will be equal to 1/4 pi epsilon naught q by r minus l whole square. e2 will be equal to 1/4 pi epsilon naught q by r plus l whole square. సో ఇప్పుడు టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E will be equal to e1 minus e2 చేయాలి. ఎందుకని రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి, సేమ్ డైరెక్షన్ లో లేవు కాబట్టి. సో E will be equal to
1 by 4 by epsilon naught q by r minus l whole square minus 1 by 4 by epsilon naught q by r plus l whole square. సో r minus l whole square r plus l whole square మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకున్నట్టయితే E1 E2 రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. అందుకోసం టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E is equal to మైనస్ రాసాను ప్లస్ రాయకుండా. అట్ ద సేమ్ టైం E1 కి ఈ రౌండ్ అప్ చేసిన L కి ఎటువంటి రిలేషన్ ఉండదు. అందుకోసం కంప్లీట్ R నుంచి L ని రిమూవ్ చేసేస్తాం, అది మైనస్ లో రాస్తాం. E2 కి మట్టుకు మాత్రం ఈ రౌండ్ అప్ చేసిన L కి R కి రిలేషన్ ఉంటుంది. అందుకని ఈ R కి L ని ఎడిషన్ చేసుకుంటాం. సో ఎడిషన్ చేసి పెర్ఫామ్ చేస్తాం. అందుకోసం ఈక్వేషన్ అలా మారుతుంది అంతే. సో కామన్ ఉన్న టర్మ్స్ ని మళ్ళీ రాసుకోవచ్చు. సో కామన్ తీస్తాను, q by 4 by epsilon naught కామన్ తీస్తాను. ఇంకా ఇక్కడ ఏమవుతుంది, 1 by r minus l whole square minus 1 by r plus l whole square అవుతుంది. ఓకే, సో ఇది ఇప్పుడు రేషనలైజ్ చేసి సేమ్ మార్క్స్ లాగా సో ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో మల్టిప్లై చేద్దాం. సో ఇది ఏమవుతుంది, క్యాపిటల్ E will be equal to q by 4 by epsilon naught r plus l whole square minus r minus l whole square by a plus b into a minus b. ఏమవుతుంది, a plus b into a minus b, a square minus b square r square minus l square whole square అవుతుంది. సో ఇది a minus b, సో ఇది a plus b, a plus b into a minus b, a square minus b square whole square. సో ఇక్కడ E will be equal to q by 4 by epsilon naught r square plus l square plus 2rl a plus b whole square లో రాసుకున్నాం. సో ఇది ఏమవుతుంది, a minus b whole square అవునా, మైనస్ r square plus l square minus 2rl by r square minus l square whole square. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయేమో చూసుకోవాలి. ఇక్కడ r స్క్వేర్, ఇక్కడ మైనస్ r స్క్వేర్, ఇక్కడ l స్క్వేర్ మైనస్ l స్క్వేర్. సో ఈ మైనస్ అటు సైడ్కి తీసుకెళ్ళినట్టయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 2rl ప్లస్ 2rl ఏమవుతుంది, 4rl అవుతుంది అవునా. సో E will be equal to q by 4 by epsilon naught. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే r స్క్వేర్ మైనస్ r స్క్వేర్, l స్క్వేర్ మైనస్ l స్క్వేర్ క్యాన్సిల్ అయింది. సో 2rl మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అంటే 2 ప్లస్ 2 4rl, 4rl బై r స్క్వేర్ మైనస్ l స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ మనకి తెలిసిన విషయం ఏమని రాద్దాం, డైపోల్ మొమెంట్ P will be equal to q into 2l అనే విషయం తెలిసిందే. అందుకోసం దీన్ని 2 into 2 కింద మల్టిప్లై చేద్దాం, డైపోల్ మొమెంట్ లో రాసుకున్నాం. సో ఇది డైపోల్ మొమెంట్. సో E will be equal to ఎలా రాద్దాం, q by 4 by epsilon naught 2 into 2r into l by r square minus l square whole square. ఓకే, 2 into 2r into l అంటే ఇక్కడ మనకి 2 into l ఉంది కదా. సో ఇక్కడ 2 into 2l దాన్ని ఎలా రాసుకోవచ్చు, E will be equal to q by 4 by epsilon naught 2l into 2r by r square minus l square whole square. సో ఇక్కడ q into 2l నేను టిక్ మార్క్ పెట్టాను కదా, ఆ q into 2l ని మనం డైపోల్ మొమెంట్ p అని కూడా రాసుకోవచ్చు. నేను టిక్ మార్క్ పెట్టిన రెండింటిని డైపోల్ మొమెంట్ p అని కూడా రాసుకోవచ్చు. ఓకే,
So capital E will be equal to P by 4 pi epsilon naught 2r by r square minus l square whole square. Okay, మొత్తానికి ఈకి డెరివేషన్ అన్నమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ an electric dipole placed in an axial line కి డెరివేషన్. కాకపోతే లాస్ట్ లో ఒక చిన్న అసంప్షన్ చేసుకుంటే ఈ ఈక్వేషన్ ఇంకా సింప్లిఫై చేయొచ్చు అన్నమాట. ఏంటా అసంప్షన్ అంటే assume axial line is small. ఒకవేళ మనం తీసుకున్న యాక్సియల్ లైన్ స్మాల్ గా ఉందని అసంప్షన్ చేస్తే r is greater than l అన్నమాట. r is greater than l. ఆ సిచువేషన్ లో ఇక్కడ ఉన్న l స్క్వేర్ ని నెగ్లిజిబుల్ కింద చేయొచ్చు. l స్క్వేర్ ని నెగ్లిజిబుల్ అనుకోవచ్చు. సో ఇది ఎలా మారుతుందంటే క్యాపిటల్ E will be equal to p by 4 pi epsilon naught 2r by r square whole square కింద రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ l స్క్వేర్ అనేది మనకి ఇక్కడ నెగ్లిజిబుల్ అన్నమాట. l స్క్వేర్ ఇంకా మనకి నెగ్లిజిబుల్. సో r స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే r పవర్ 4. సో E will be equal to p by 4 pi epsilon naught 2r by r పవర్ 4. సో క్యాన్సిల్ అయ్యి r క్యూబ్ మిగులుతుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అన్నమాట ఈక్వేషన్ కంప్లీట్ గా. సో కంప్లీట్ గా ఎలా రాస్తాం చూడండి, ఇంక ఇక్కడే రాసేయచ్చు. ఇంకే టర్మ్స్ మిగిలే p into 2 by 4 pi epsilon naught r క్యూబ్ మిగిలింది. అంటే దీన్ని 2p by 4 pi epsilon naught r క్యూబ్ అని రాసుకోవచ్చు. ఓకేనా, అసంప్షన్స్ తో అయితే assume axial line కనుక స్మాల్ గా ఉన్నట్టయితే r is greater than l అని తీసుకుంటాం. ఆ కేసులో l స్క్వేర్ మనకి నెగ్లిజిబుల్ గా కనబడుతుంది. సో l స్క్వేర్ ఎప్పుడైతే నెగ్లిజిబుల్ గా కనబడుతుందో r స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది, దాంతో r పవర్ 4 అవుతాయి. సో ఎక్కడైతే క్యాన్సిల్ అయ్యి r క్యూబ్ అవుతుంది. సో ఇంకా రిమైనింగ్ టర్మ్ రాసుకోవడం అంతే, 2p by 4 pi epsilon naught r క్యూబ్ అవుతుంది. సో ఇదంతా మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ an electric dipole placed in an axial line. సో నెక్స్ట్ క్లాస్ లో ఈక్వటోరియల్ లైన్ ని డిస్కస్